సమయం లేదు కనుక ఇంకెక్కువ ఏం మాట్లాడొద్దు. ఒక చిన్న అధ్యాయం మనం పరిశీలించి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మను మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని ఇనుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు పక్కన కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ఆగుతాం. మిగిలిన వచ్చినాలని మనకు తెలుసు. ఎన్నోసార్లు చదువుకుంటాం, కానీ అసలు ఉద్దేశాన్ని గాలికి వదిలేస్తాం. పౌలు గారి సమయానికట ప్రభు ఏది చూడకూడదనుకున్నాడో అదే జరుగుతుందట. మరలా ఈరోజు మనం చెక్ చేసుకుందాం. ప్రభు రాత్రి భోజనం తీసుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఈ వీక్లో నేను మిస్టేక్ చేయలేదని నాకు క్వాలిఫికేషన్ అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, మిస్టేక్ చేసి వీకెండ్ ఏదైతే ఉందో సండేలో మనం ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచితే మన మిస్టేక్స్ ప్రక్షాళన చేయబడతాయి అనుకుంటా. మిస్టేక్ మీన్ పాపం. అంటే ఒక్కొక్కరు ఒక ఉద్దేశంగా మనకి మార్చేసిన దాఖలాలు ప్రజెంట్ ట్రెండ్లో. కానీ బైబిల్ ఏమంటుందంటే, అవి మాత్రమే కాదు, కానీ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి అంటే ఒక రైట్ మనకి ఆపాదిస్తున్నాడట. అది మనలో లేకపోతే మనం అసలు రొట్టెలో చేయి ముంచడానికి వీల్లేదట. ఏం చెప్పాలనుకుంటున్నాడు? మీకు ఈ ఆజ్ఞనిచ్చుచున్నాను, మిమ్మల్ని మెచ్చుకొనను. ఎవరి ఈ సంఘం? కొరింథీ సంఘం. మరొక విషయం చెప్తున్నా, ఆ రోజుల్లో ఎవరైనా పాడైపోవడం అంటే తిని తాగి తందనాలాడి మంచిగా ఎవ్రీడే ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక టౌన్కి వెళ్ళిపోవాలనుకునేవారంట. ఆ టౌన్ ఏంటి? కొరింథీ సంఘం కాదు, కొరింథీ పట్టణం. అంటే కొరింథీ టౌన్ కంటే కొరింథీ అని ఒక సిటీకి మనం వెళ్ళిపోతే పుష్కలంగా చెడిపోవడానికి అన్ని వాతావరణాలు అక్కడ ఉంటాయన్నమాట. అంటే ఆ టౌన్ ఎలాంటిదంటే అది ఒక చీకటి మాఫియాకి అడ్డ. ఈ రోజుల్లో అర్బన్ సిటీస్గా పిలువబడుతున్న దగ్గర అన్ని పుష్కలంగా ఎలా అయితే దొరుకుతున్నాయో ఆ రోజుల్లో కూడా అలాంటి అడ్డ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను. పబ్ కల్చర్ వచ్చింది. ఇలాంటి పబ్బులకి, హబ్బులకి, ఇలాంటి వాటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆ రోజుల్లో ఏదంటే చెప్పండి, కొరింథీ సంఘం. ఉదాహరణకి ఇప్పుడు ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఏంది? పబ్బుకి వెళ్ళిన అమ్మాయిని ఏం చేశారట? చెప్పాలి మీరు. ఇప్పుడు వచ్చి ఏంటి బాగా చెప్పడానికి అనుకుంటున్నారా? అందుకే తక్కువే ఈ అధ్యాయం వివరించి మిమ్మల్ని పంపించేస్తాను. పబ్బుకి వెళ్ళిన తర్వాత మోకుమ్మడి అత్యాచారం జరిగిందని ఇప్పుడు వార్తలు పుంకాలుగా హైదరాబాద్ సిటీ, ఇప్పుడు ఏదైతే అర్బన్ సిటీ ఉందో ఇప్పుడు పెద్ద కోడేకి వస్తుంది. రాష్ట్రాలన్నీ జూమ్ చేసి మరీ దాన్ని డిస్కషన్ చేస్తున్నాయి. నేను ఒక మాట అడుగుతాను, పబ్బుల్లో ఎవరుంటారు?
బైబిల్ పట్టుకున్న భక్తులు ఉంటారా? ఎవరు ఉంటారు? పనికి మాలిన ఎదవలు ఉంటారు. కూతురు పబ్బుకు పోతుందని ఆ తల్లికి తెలుసా తెలీదా? రికార్డెడ్ ఎవిడెన్స్ ఏంటి చెప్పనా? తెలుసంట. మరో మాట, పబ్బులకు పోయినప్పుడు భక్తులు విలువలు కలిగిన వాళ్ళు ఉండరు. అంటే ఆ రోజు ఎలా ఉందో చూడండి ట్రెండ్. గవర్నమెంట్ దగ్గరుండి పర్మిషన్స్ ఇస్తుందట. అంటే ఈరోజు ఈ సిటీ కల్చర్ ఏదైతే ఇప్పుడు మనం ఆగడాలు మనం వింటున్నామో, ఆ రోజుల్లో భయంకరమైన దుర్భరమైన వాతావరణానికి క్యారఫ్ అడ్రస్ అంటే ఏది చెప్పండి? కొరింథీ సంఘం. తాగొచ్చట, తినొచ్చట, ఎగరొచ్చట, ఎవడిష్టం వచ్చిన ఫిలాసఫీ వాడు చెప్పుకుంటూ బతకొచ్చాడు. అందుకే 19వ అధ్యాయం చివరి అధ్యాయంలో కూడా జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారని చెప్తూ 32లో వాళ్ళ ఫిలాసఫీ చెప్తాడు చూడండి. మనుష్య రీతిగా నేను ఎపిసీలో మృగంలో పోరాడలే, నాకు ఏమి లాభం, మృతులు లేపబడిన రేపు చనిపోదాం కనుక తిందుము త్రాగుతాము. ఏంటట? ఎలాగ ఒక రోజు ఈ లైఫ్ ఎండ్ అయిపోద్ది. లైఫ్ ఎండ్ అయిపోయడానికి మనం ఏం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు తిందాం, తాగుదాం, తిరుగుదాం. ఈరోజు కూడా చూడండి, ఎందుకు ఇలా మీరు పాడైపోతున్నారంటే వాళ్ళు చెప్పే మాట్లాడి చెప్పిన, ఎప్పుడు తిరగకపోతే చెప్పండి, ఎప్పుడు తిరుగుతాం? ఈ వయసులో పబ్కి వెళ్ళకపోతే ఏ వయసులో వెళతాం? ఈ వయసులో మనం తాగి తందరం ఆడకపోతే ఏ వయసులో ఆడతాం? ఈ క్వశ్చన్ అవర్ అంతా ఈ రోజుల్లో, ఈరోజు వచ్చిన కొత్త వ్యవహారం కదట. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం కొరింథీ సంఘంలో, కొరింథీ పట్టణంలో ఉంతటి వాతావరణం. భీకరమైన మనుషులు ఎలా ఉన్నారంటే మృగాలలా ప్రవర్తిస్తున్నారట. సరే, సొసైటీ సిటీ అంతా అలా ఉన్నప్పుడు దానికి వేరుగా ఉండాల్సిందే చెప్పండి సంఘం. బయట తిని ఎగురుతారు, బయట తాగి ఎగురుతారు, బయట ఇలా అంటున్నాను బాధపడకండి, రొచ్చు గొడవలు నెట్టుకుంటారు, బయట విలువలు లేని మనుషులు వ్యవహరిస్తారు. ఇది బయట ఉంటుంది. ఆ బయట ఉన్న కల్చర్ని దేనిలోకి తీసుకొచ్చేసారట? సంఘంలోనికి. పౌలు అది గుద్దుకుపోతున్నట్టు. సంఘం ఎలా ఉండకూడదు అలా ఉంటుంది. ఎలా తీర్చిదిద్దబడాలని ఎక్స్పెక్ట్ చేసామో అది లేదు. అవసరం లేనివి నెత్తి మీద భుజాలకు రుద్దుకుని తిరుగుతున్నారు. అయినా మీకు ఎవడ చెప్పాడు రా ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలని? మీకు రైట్ లేదన్నట్టు. ఎలా తీసుకుంటున్నారంటే అక్కడ ఎద్దేవ చేస్తున్నాడు చూడండి. ఆయన్ని కట్టేద్దామండి, ఈ ఫ్యాన్ కట్టే. మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మును మెచ్చుకొనను, మీరు ప్రభురాత్రి భోజనం తీసుకోండి మీకు ఆజ్ఞాపించడం లేదా ఈ కమాండ్ చేయడం నేను మిమ్మల్ని మెచ్చుకోను. నేను మిమ్మల్ని మెచ్చుకోను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ప్రభురాత్రి భోజనం ఎందువలన కూడుకుంటున్నారంటే సఖ్యత, ప్రేమ, బాధ్యత, సువార్త భారం కూడా కూడుకోవట్లేదట వారం వారం. మరి దేనికి కూడుకుంటున్నారయ్యా అని అడిగితే కీడు కూడుకుంటున్నారట. అంటే ప్రభు వచ్చింది దేనికి చెప్పండి? ఒకరి మధ్య ఒకరు ప్రేమ అనురాగాలతో లబ్ధిని పొందడానికి, ఒకరికి ఒకరు అనురాగం చూపించుకోవడానికి సహవాసం అన్నది ఒకటి పెట్టాడు ఆయన. దానిని సహవాసం పెడితే ఆ సహవాసం కాస్త మేలు జరగట్లేదట. మరి ఏం జరుగుతుంది? కీడంటే ఇలా కూడుకోవడం కన్నా కూడుకోవడం మానేస్తేనే బెటర్ అన్న ఫీలింగ్ వ్యక్తీకరిస్తుంది చూడండి అధ్యాయం. ఆ అధ్యాయాన్ని స్కేల్గా తీసుకుని ఎవ్రీ చర్చ్ దాన్ని చెక్ చేసుకోవాలి. కానీ డిస్కషన్ ఎక్కడ రావట్లేదు తెలుసా? రాత్రి తీసుకోవాలా పగలు తీసుకోవాలన్నది గొడవ ఎక్కువైపోయింది. అసలు ఎలా తీసుకోవాలన్నది కాదు, వీకెండా మంత్లీ వన్సా, ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అవసరం లేని క్వశ్చన్ రేట్ చేశారు, అవసరమైన విషయాలు బయటికి వదిలేశారు. అవసరమైన విషయాలు ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని నేను విన్నాను. ఆ రచ్చబండలో గొడవలు పెట్టుకుంటారంటే బయట ఉన్న గాడిదలు వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడెక్కడో తగలడిపోయే గొడవలు ఆ సెంటర్లో జరుగుతాయి. అది సెంటర్ కనుక జరుగుతాయి.
బయట వారు కుమ్ములాడుకుంటారు, ఆడుకుంటారు బయట వాళ్ళు కనుక. కానీ మన సంఘం రక్తమిచ్చి సంపాదించబడిన సంఘంలోనికి ఎంత భయంకరమైన విషయాలు వచ్చినాయి అంటే కక్షలతో ఉన్నారండి. కక్షలు ఎక్కడ ఉంటాయంటే ఫ్యాక్షనిజంలో ఉంటాయి. కక్షలు ఎక్కడ ఉంటాయి? ఫ్యాక్షనిజంలో. కానీ కక్షలు ఎక్కడికి వచ్చాయట? సంఘంలో. వైలెన్స్ బయట కనబడుతుంది. వైలెన్స్ యాటిట్యూడ్ ఎక్కడికి వచ్చిందట? సంఘంలోనికి. అంటే కత్తులు లేవు తప్ప ఏమున్నాయన్నా చెప్పాలి. అంటే వీళ్ళు బయట కత్తి నూరరు కానీ చెప్పండి లోపల కర్ర బర్ర అని నూరుతారన్నమాట. ఏంటి చెప్పండి? పళ్ళు నూరేస్తాడు. ఎప్పుడు దొరుకుతారా అని. ఇది ఒకటి సంఘం కాదండి, ఎవ్రీ లోకల్ చర్చ్ ఇప్పుడు పతనం అయిపోయి డిస్ట్రాయిడ్ అయిపోయిన యాటిట్యూడ్ అయితే ఎవ్రీ చర్చ్. ఆ రోజు పౌలు లాంటి మహానుభావులు కట్టిన చర్చిలోనే ఎంత భీకరమైన యాటిట్యూడ్ వచ్చిందో చూడండి. కక్షలు. పక్కపక్కన కూర్చుంటామట, ఒకే బలలో చేతులు ముంచుతామట, ఒకే పానీయం తాగుతామట, ప్రైజ్ లాట్ చెప్పుకుంటామట, వందనాలు చెప్పుకుంటామట. ఇది ఇంకా పోలేదేటని అనుకుంటాం. అంటే పోవడం అంటే ఎక్కడి నుంచి కాదు చెప్పండి, పైకి పోతే బాగుంది అనుకుంటామట. మరో విషయం చెప్పిన పక్కపక్కనే కూర్చుని బాగుండాలనే వాక్యాన్ని ఒకే ప్రభువుని ఇష్టపడిన మనం ఒక్కలా ఉంటామట. ఎలా ఉంటామట? కక్షలు, కార్పణ్యాలు. అదే చెప్తున్నాడు చూడండి, మీలో కక్షల కలవని వింటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కక్షలతో ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, దాని రివర్స్ క్వైట్ ఆపోజిట్ వెళ్దాం. కక్షలతో ఉన్నవాడు ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచడానికి అర్హత ఉందంటుందా? అధ్యాయం లేదంటుందా? ఒక విషయం చెప్పనా, ప్రేమ లేని మనకి, సఖ్యత లేని మనకి, సమాధానం లేని మనకి రాత్రి పగల కాదు అసలు విషయం. అసలు మన ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మనకు హక్కు లేదట. మానేద్దాం అంటున్నట్టు. మానేయండి, ఎవడు తీసుకోమన్నాడు? మీరొకటి సరిలేనప్పుడు మీరేం చేద్దామని తీసుకుంటున్నారు? మానేయండి. అసలు మీరు ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీలో ప్రేమ. లవ్ లేనప్పుడు లవ్ ఫీస్ట్ లేదంటున్నాడు. లవ్ లేనప్పుడు ప్రేమతో ఇచ్చిన ఆ ప్రేమ విందులో మీరు చేతులు ముంచడానికి వీల్లేదు. మనమైనా చెక్ చేసుకుందాం. మనలో ఒకవేళ మనకు ఎవరైనా నచ్చకపోతే గుర్తుపెట్టుకో, నాకు ఒక వ్యక్తి నచ్చట్లేదంటే నీ మనసు ఏం చెప్పాలి చెప్పనా? నాకు ఎలాంటి మనసు ఉంది, నేను ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచడానికి నాకు అర్హత లేదనిపించాలి. నేను ఏ వ్యక్తితో సరిగా ఉండలేకపోతున్నాను, అలాంటి వ్యక్తిని నేను ఎలా జడ్జిగా నేను చేతులు ముంచాలనుకుంటున్నాను. ఈ ప్రేరేపణ మనలోకి రావాలట. ఆ ప్రేరణ మనకు రావట్లేదట. మనకే కాదు, వాళ్ళకు కూడా రావట్లేదట. ఏమన్నాడు చూడండి, ఇది కొంత మట్టుకు నిజమని నేను నమ్ముతాను. నేను నేరుగా విన్నా, ఆ విన్నదాన్ని బట్టి అంచనా వేస్తున్నా, ఇది నిజమని నేను కొంతవరకు నమ్ముతున్నా. ఎవరితో ఏం చెప్తున్నారు? ఎవరితో ఏం చెప్తున్నారు? మహానుభావుడు పౌలు కొరింథీ సంఘంతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ప్రభురాత్రి భోజనం గురించి చెప్తున్నాడు. ఇది నిజమని నేను వింటున్నాను. మీలో యోగ్యులైన వారెవడో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. ఇంకో గొడవ ఏంటి చెప్పిన దరిద్రం. ఒకటేమో కక్షలతో రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నారట. రెండోది ఏంటి చెప్పిన, నేను గొప్పరా అన్నట్టు తీసుకుంటున్నారట. ఇంకో విషయం చెప్పిన, నేను ఎలా లేవు బహుశా అర్థం అవడం కట్టున్నాను. పాత్ర తెచ్చినప్పుడు ఫస్ట్ నా దగ్గర తేలదిర్రా అంటారట. అది చూడండి ఎంత విడ్డూరమో చూడండి. గొప్పలంటే ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకురావాలి? రొట్టె తెచ్చినప్పుడు జేమ్స్ దగ్గరకు తేవాలిగా. నువ్వు ఇంకొక ఆయన దగ్గర పట్టుకెళ్తావేంటి? అసలు నాకు గౌరవం ఈ సంఘంలో దక్కట్లేదంట. సరే ఎలా ఉందంటే ఒకరు యోగ్యులుగా నడుతున్నాను. యోగ్యులుగా మనం ఎవరికి కనబడాలి చెప్పండి? చుట్టూ ఉన్న మనుషులకా, దేవునికా? దేవునికి. ఆ యోగ్యతని కనబరుచుకోవడానికి ఆ బల్ల దగ్గర యోగ్యత చూపిస్తున్నాడు. ఫస్ట్ నాకు పెట్టు అన్నాడు. ఈరోజు ఉన్నది తెలుసా, కొన్ని సంఘాలు మొట్టమొదట అయ్యగారు చేతు ముంచకుండా ప్రభురాత్రి భోజనం అలా వచ్చిందో అది ప్రభురాత్రి భోజనం కాదా? ఆ లెక్క.
పొరపాటున ఈ ఏదికి మీద నుంచి పట్టుకెళ్ళిన ప్రభురాత్రి భోజనం సంఘం లాస్ట్ మనిషి నుంచి తీసుకొచ్చారు అనుకోండి, చెప్పండి, అదంత బ్లెస్సింగ్ మినిస్ట్రీ కాదన్నమాట. ఈరోజు చూడండి ఎలా ఉన్నారు. యోగ్యులైన వారు అంటే మాలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు వాళ్ళు ఒకరికి ఒకరు తాపత్రయపడుతున్నారట. నేను గొప్ప అని. ఒకటి, ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కక్షలు ఉండకూడదు. 2, చెప్పండి, మాలో ఎవడ గొప్ప అన్న ఫీలింగ్ ఉండకూడదట. అదున్నా కూడా తీసుకోమని బైబిల్ చెప్పట్లేదంటే అదున్నా తీసుకోవడానికి మనకు హక్కు లేదట. మరి ఏముండాలంటే ఎవరు యోగ్యులని కాదు, ఎవరు గొప్పవారని కాదు, మేం పవిత్రులు మిగిలిన వాళ్ళందరూ అపవిత్రులని కాదు, ఆ ఫీలింగ్స్ ఉండకూడదట సంఘంలో. మనమందరం ప్రభు ముందు చెప్పండి సమానులం. యోగ్యులు అనగానే మేం మాత్రమే నీతిమంతులు, మిగిలిన వారందరూ అపవిత్రులని ఎవరికైనా సంఘంలో ఆ ఫీలింగ్ ఉంటే బైబిల్ చెప్తుంది, రే నువ్వు చేతులు ముంచుకుంటుంది. అసలు మనం అందరం అర్హత లేని వారం కనుక అర్హత ఉన్న ప్రభు మన కొరకు వచ్చాడు. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా మనం అర్హత కలిగిన వారని చెప్పి మిగిలిన అర్హత లేని వారని చూస్తాం మనం. అందుకే మన అర్హత కోల్పోవడం. అది చాలామంది యాక్టింగ్ ఎలా ఉంటుందంటే యోగ్యులైన వారిని కనబడినట్లట ఆ భిన్నాభిప్రాయాలు పుట్టించుకోవడానికి కొంతమందిని చూడండి చాలా యాటిట్యూడ్ ఉంటుంది. తగ్గించుకున్నట్టు కనబడుతుంటారు. ఎలాగా మేము చాలా తగ్గించుకుంటామండి, అయ్యో నాకు వద్దండి, అయ్యో మేము వద్దండి అంటారట. కానీ పూర్ణైన తగ్గించుకుంటున్నాడు. మనం ఏ వాక్యపట్నమో లేకపోతే ఏ ప్రసంగమో లేకపోతే పిలవాల్సిన విధంగా పిలవకపోవడం చేసాం అనుకోండి, అప్పుడు ఆయన అంటాడట, అస్సలు సబ్మర్యాద లేకుండా పోయింది మీకు అంటాడట. ఇది ఎలా ఉంటుంది తెలుసా? తగ్గించుకున్నానని అనుకోవడమే తగ్గించుకోకపోవడం. మీకు అర్థమైందో లేదు? తగ్గించుకున్నానని అనుకోవడమే తగ్గించుకోకపోవడం. ఇంకేం తగ్గించుకున్నా మన బొంద, ఇంకేం తగ్గించుకోలేదు. ఇంకా తగ్గించుకున్నానని అనుకోవడమే ఏమీ తగ్గించుకోలేదు. అసలు తగ్గించుకున్నవాడు నేను తగ్గించుకుంటున్నానని కూడా అనుకోడు. అది గుర్తుపెట్టుకోండి. అసలు తన పాయింట్ని తను రేట్ చేయడు. మరి ఎలా ఉంటాడంటే అది చెబుతున్నాడు చూడండి, యోగ్యులైన వారు కనబడాలా అనే ఫీలింగ్ ఎవరు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ కనబడేలా బిహేవియర్ చూపించరు. కామ్ గోయింగ్గా ఉంటుంది అనమాట వాళ్ళ యాటిట్యూడ్. మూడో మాట చెప్తున్నాడు, మీరందరూ కూడవచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదన్నాడు. అంతే. మీరందరూ ఎలాంటి ఫీలింగ్స్తో మీరు వచ్చి కక్షలతోనూ కార్పణ్యాలతోనూ ఎవరు గొప్ప అన్న ఫీలింగ్తో మీరు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వారం వచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా తలస్నానం చేసేసి మంచి బట్టలు వేసేసుకుని ఆమెను హల్లెలూయా అనేసి మనకు కావలసిన పాటలన్నీ పాడేసి చివరిలో ఈ ప్రభురాత్రి భోజనం తీసుకుని వెళ్ళిపోతామంటే అది దేవుని ఎదుట సాధ్యము కాదు. మీరు ఇప్పటి వరకు మీరు తీసుకుంటున్నారన్నది ఏంటంటే కేవలం మీరు రొట్టె తిని వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా విచిత్రమైన యాటిట్యూడ్ వచ్చిందంటే మనకు దేవుని దైవాలు అది లేదు కానీ కింద ఉంది చూడండి ఇక్కడ. అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకడి కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవు. ఇదేం గొడవ అండి? ఏం చేస్తున్నారట? ఒకడి కంటే ఒకడు ముందుగా, ఒకడి కంటే ఒకడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి అనుకోవట్లేదట. చెప్పండి, నా దాకా వచ్చే వరకు రొట్టున దేవుని ముందు తినేస్తున్నారట. అంటే ఇలా ఎలా తింటారంటే ఇది ఒక బ్రేక్ఫాస్ట్ లాగా, ఒక లంచ్ లాగా, ఒక డిన్నర్ లాగా, అంటే దీన్ని తినే ఫుడ్ లాగే చూసారే తప్ప చెప్పండి ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకునే శరీరం అని వదిలేశారట. మెయిన్ విషయం వదిలేసి వాళ్ళు చేసే పనులు చూడండి. వారు చేస్తున్న పని ఏంటంటే ఒకడికంటే ఒకటి ముందు. మీరు ఆ పిక్చర్ ఊహించుకోండి ఒకసారి. ఇలా ప్లేట్ అట్టుకెళ్ళిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఇలా గుంపుకు వచ్చేస్తారట. ఇలా గుంపుకు వచ్చి ఇలా తోసేసుకుని ఒకేసారి చేయబెట్టుకుని ఒకడికన్నా ఒకటి ముందు, అంటే ఒకడికన్నా ఒకటి ముందు. దేవుని దేవుళ్ళు అది లేదు మనకి. మనం ఒకే రొట్టె తింటున్నాం. అదే యాటిట్యూడ్ ఇక్కడ ఉంటే ఒక రొట్టె ఒకటి తినేస్తాడు అనమాట. ఇది రొట్టె తిన అనుకుంటామా, అయిపోయింది ఆయన తినేయాడు అంటామా. అంటే ఆ రోజు ఎలా ఉండేవారంటే చూడండి, ఆ పెద్ద రోటి ఏదైతే ఉందో ఆ పెద్ద రొట్టెని ముందుగా కొడుపు. అంటే వీళ్ళు ఎలా చేసేసారంటే
కొరింథీ పట్టణంలో ఉండే దరిద్రపు లక్షణం, తినే లక్షణం ఎక్కడికి వచ్చేసిందట? సంఘంలోకి వచ్చేసిందట. తినడానికి ఆతృత, తినడానికి సంఘాన్ని మలుచుకొని ప్రభు ఇచ్చిన త్యాగపూరితమైన రొట్టెని చెప్పండి తిండిగా మంచి తిండి బల చేసి పాడేశారట. ఇది చూస్తే ఏం గుర్తురావాలి చెప్పనా? ప్రభు యొక్క రాకడ గడియలలో ఎవరికైనా ఈ సంఘం లక్షణాలు కనబడితే అవి రాకడ గడియలను గుర్తెట్టుకోవాలట. ఈ మాట ఎక్కడ చెప్పాడు చెప్పనా? అలానే ఉంచండి, మనలో వద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం, త్వరగా లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు ఏం చేస్తున్నారట? అంటే ప్రభురాత్రి భోజన యాటిట్యూడ్ చివరికి ప్రభు రాకల్లో ఎలా తేలిపోద్ది అంటే చెప్పండి, కేవలం తినడానికి తాగడానికి. అంటే ఇది బయట జరిగే పనులు, అంటే పబ్లిక్ నార్మల్ పీపుల్స్, దేవుణ్ణి ఎరగని ప్రజలు చేసే ఆ యాటిట్యూడ్ ఎక్కడికి వచ్చిందంటే చెప్పండి సంఘంలో కనబడుతుంది. కొరింథీ సంఘంలో ఈరోజు స్థానిక సంఘాల్లో కనబడుతున్నాయి చూడండి. జనులు తింటూ త్రాగుచు. దేవుణ్ణి ఎరగని ప్రజలు చేసే పని ఏంటంటే తినడానికి బతుకుతారట. దేవుణ్ణి ఎరగని ప్రజలు చేసే పని ఏంటంటే తాగడానికి బతుకుతాడట. దేవుణ్ణి ఎరగని ప్రజలు చేసే పని అంటే సుఖభోగాలకు ఎగరబడతారట. దేవుణ్ణి ఎరిగామని చెప్పి సంఘానికి వచ్చిన వారు కూడా సంఘంలో ఉన్న విలువైన కార్యక్రమాలు కూడా తినడానికి అన్నట్టే చూస్తున్నారట, తాగడానికి అన్నట్టే చూస్తున్నారు. అంటే అక్కడుండే ఏదైతే ఆ భోజన కార్యక్రమం ఉందో ఈ బయట ఉన్న యాటిట్యూడ్ సంఘంలోకి వచ్చేసిందట. మీకు మాట్లాడుతాను చూడండి. ఒకప్పుడు ఊరికి ఒక బజ్జీలు కొట్టే ఉండేది ఎక్కడో, ఇప్పుడు ఈదికి ఒక బజ్జీలు కొట్టి వచ్చింది. ఈ చూస్తున్నప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి చెప్పండి? బజ్జీలు మన ఈది కూడా వచ్చినాయి అని అర్థం అవ్వకూడదు. మనకు అలాగ అర్థం అవుతాయి ఏం బజ్జీలు దొరుకుతున్నాయని. ఎక్కడో ఉన్న ఈ తిని బండారాలు ఈరోజు మన ఈదుల్లో కూడా తిరిగేస్తున్నాయంటే చెప్పండి. ఈ తిండికి ఎగబడే మనుషుల్ని మనం చూస్తున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసి భయపడటమో ప్రభు రాకడ గడియలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు అనడానికి గుర్తుల్లో గుర్తు ఏంటంటే మనుషులు తిండి కోసం చెప్పండి ఎగబడతారట. మీరు చూడండి, సాయంత్రం 5:30 అయ్యేసరికి రోడ్ల మీద పానీపూరీలు, పనికిమాల పూరీలు ఇంకా ఏముంటాయి చూడండి. అవి ఉంటాయి కదండి ప్లేట్లలో పెట్టుకుని. మనుషులకి మరి ఇంట్లో తినరంటే ఇంట్లో తినేవారే, తిండిలేని వాళ్ళు తింటున్నారంటే తిండిలేని వాళ్ళు కాదు, కార్లు ఆపేసి యూనిఫాములతో లగ్జరీ డ్రెస్సులు వేసుకుని వాళ్ళు అలా తినేస్తే మరి సాయంత్రం 5:30కి తినేస్తారు, మళ్ళీ 7:30 తినరంటే 7:30కి తినేస్తారు, మరి 8 గంటలకు తినేస్తారు, 9 గంటలకు జ్యూస్ తాగేస్తారు, పాలు తాగేస్తారు, అన్నీ తాగేస్తారు. ఇలా తినేస్తున్నారు ఏంటంటే ఈ తినేసే తత్వం అట ప్రభు వస్తున్నాడని గుర్తట. మనుషులు తిండి ఈరోజు చూడండి, ఒకప్పుడు ఏదో ఒక హోటల్ ఉండేది, ఇప్పుడు రెస్టారెంట్లు, ₹2,00,000 పడగట్టిన రెస్టారెంట్లు, ₹2,00,000 బిజినెస్. ఈరోజు ఒక బిర్యానీ కొట్టు పెట్టుకున్నవాడు ఈరోజు BMW కార్ మీద తిరుగుతున్నాడు చూడండి. నేను ఈ మాట అంటున్నాను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఎవడని అడగండి. ఎవడో ఉన్నాడు ఒకడు కేవలం కొబ్బరి నీళ్ళు అమ్ముకున్నాడు, కోకోనట్ జ్యూస్ బెంచ్ కార్ వేసి తిరుగుతున్నాడు. మీకు చెప్పగలరా? బెంచ్ కార్ అంటే మనుషులు ఎలా తింటున్నారు చూడండి. ఎక్కడ ఉంటుందండి అయినా చెప్తే మీకు డీటెయిల్గా అడ్రస్లు తెలిసి వాళ్ళకి లింక్ పెడతారు. కోనసీమకి వెళ్ళినప్పుడు డైలీ మేము ఖచ్చితంగా తాగుతాం. అక్కడ ఒక ప్రత్యేకించి ఒక జ్యూస్ ఉంటుంది, అక్కడ బ్రిటిష్ కాలం నుంచి అది కంటిన్యూ అవుతుందంట ఆ ఫ్లేవర్. రోజుకి కేవలం గ్లాస్ ₹10 లెక్క నమ్మితే రోజుకి ₹150,000 అమ్ముతాడు ఒక జ్యూసు. ₹10 గ్లాసు, ₹10. అంటే దీన్ని చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పిన, మనుషులు తినడానికి తాగడానికి బాగా అలవాటు పడ్డారు. ఈ అలవాటు పడిన విధానం మనకి ఏం చూపిస్తుందంటే చెప్పండి, ప్రభు సమీపమునే ఉన్నాడు. ఇవి గుర్తులు. ప్రభు రాకడ వస్తుందనడానికి గుర్తులు ఏంటంటే జనులు తిండి కోసం బాగా ఎగబడతారు. అక్కడ వరకు ఎందుకంటే ఇంకో అరగంట అయిందనుకోండి చెప్పండి, ప్రభు రాకడ వచ్చిన అనవసరం మనకు చెప్పండి. అర్జెంటుగా గుర్తు చేస్తే మనకేంటి చెప్పండి, బోన్ పులుసు ఇంకేం పెట్టుకుంటాం కదా సండే స్పెషల్, ఇవన్నీ గుర్తు. ఈ యాటిట్యూడ్ ఏంటి చెప్పినా, మాకు ప్రభు మాటలు ప్రభు రాకడ మాకు అనవసరం.
మేము అర్జెంటుకి వెళ్ళి 1:30 కల్లా చెప్పండి తినేయాలి, దొల్లేయాలి, సాయంత్రం మళ్ళీ ఇంకోటి ఉండే బడాకాన, అది నా ఆయన చేసేయాలి మేము. ఈ యాటిట్యూడ్ సంఘ విశ్వాసులకు కూడా వచ్చిందట. చూడండి, మరో మాట చెప్పనా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి, త్వరగా ముగించేస్తాను. మీకు నోరూరిపోయే క్వశ్చన్స్ అవన్నీ. తినుచు అన్నాడు. బిర్యానీ ఎక్కడ పుట్టింది చెప్పండి? అక్కడ పుట్టి అలా వచ్చి ఎలా వచ్చిందని కూడా కరోనాలో చెప్పినట్టు. కరోనాలో కర్నూలుడు ఏమన్నాడంటే, కరోనా ఎలా వచ్చిందిరా మన ఎందుకంటే అలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అలా పోయిందట. అది సమాధానం కాదు. బిర్యానీ అనేది ఇండియాది కాదు, అది మంద కాదు. మరి ఎక్కడ పుట్టింది అది? ఆ అరబ్బులు ఎవరైతే ఇస్మాయిలీలు ఉన్నారుగా, ఈ అబ్రహాం గారి ఆగర్ గారి అబ్బాయి, ఆ ఇస్మాయిల్ ఎవరితో ఆ 12 తెగలు అరబ్బులు, ఆ అరబ్బులు పుట్టించిన బిర్యానీ చెప్పండి ఎక్కడికి వచ్చింది? ఇండియాకి వచ్చింది. ఆ ఫస్ట్లో మనకు నవాబులు హైదరాబాద్ తీసుకొచ్చారు, అందుకే దాని పేరు హైదరాబాద్ బిర్యానీ. అక్కడి నుంచి దానికి రకరకాల బిర్యానీలు వచ్చినాయి. చివరికి ఊరు బిర్యానీ, పల్లి బిర్యానీ, కొండ బిర్యానీ, చెప్పండి ఇంకా బొంగు బిర్యానీ, అన్ని బిర్యానీలు వచ్చేసినాయి ఇప్పుడు అండి. బొంగంటే తప్పుగా అనుకోండి, ఇక్కడ వెళ్తే ఉంటుంది బొంగు బిర్యానీ. ఇలా రకరకాల బిర్యానీలు, అంటే ఎక్కడో ఉన్న బిర్యానీ ఇండియాకి వచ్చేసింది. చూడండి, తిండి తినడం మనుషులు నేర్చుకున్నారు. మరో మాట చెప్పనా, పాములు తినడం తినేస్తాం. చైనా ఫుడ్, నూడిల్స్ మన కాదు ఆ ఫుడ్, అది చైనా వాడిది. పొలలు గుచ్చుకుందంటే ఏదో మనిషిని హింసించినట్టు అయ్యే పేరు ఉంటుందండి, దాని పేరు నాకు తెలియదు. ఆయిల్ ఫుడ్, అది హెవీ ఆయిల్ ఉంటుంది, మంచూరియా మంద కాదు అది. ఈ యాటిట్యూడ్, ఈ ఫుడ్ కల్చర్ అంతా ఎలా వచ్చిందంటే మనుషులు బాగా వెరైటీ తినడం నేర్చుకున్నారు. చూడండి, అక్కడ ఎందుకు జపాన్లో తల్లులు ప్రెగ్నెన్సీ పిండాలు ఉంటాయిగా, ఆ ప్రెగ్నెన్సీ పిండాలు ఈ పిండబడి వాటిని ఆమ్లెట్లుగా అయితే రేట్ ఎక్కువ. పిండాలు మనం కోడిగుడ్లు వేసుకుంటాం, వాళ్ళు మనిషి గుడ్లు వేసుకుంటారట, అవి రేట్ ఎక్కువ. ఇవన్నీ చూడండి, మనిషి వెరైటీ తినడానికి అలవాటు పడ్డాడు. ఒక ఆవిడ ఏకంగా బతుకున్న చుంచుని సుంచు ఉంటుంది కదా, సుంచు, దాని హనీ సుంచది హనీలో ముంచుకుని అలా నోట్లో వేసేసుకుంటుంది అంతే. ఆవిడెవరు? ఆ యాంకర్ ఉందిగా, యాంకర్, ఆవిడ పేరు చెప్పారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది, రాజీవ్ కనకాల అలా ఆవిడ సుమా సుంచులు తినే వీడియో పెట్టింది తెలుసా? మీరు చూడండి కావాలంటే, సుమా సుంచులను కొట్టని వస్తుంది, సుంచులు తినే వీడియో. అంటే ఇవన్నీ ఎలా కనబడుతుంది? జనులు వెరైటీ, అంటే తినడానికి ఒకప్పుడు బతకడానికి తినేవారు, ఇప్పుడు తినడానికి బతుకుతున్నారు. ఈ విధానం ఎలా వచ్చిందంటే ఇది ప్రభువుని ఎరగనప్పుడు మనుషుల్లో వచ్చే విధానం అన్నాడంటే. నెక్స్ట్ అన్నాడు త్రాగుచు అన్నాడు. ఏంటట? త్రాగుచు. నేను అడుగుతున్నాను, త్రాగడం అనగా ఒక బ్రాందీ ఒకటి అనుకోకండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి పలానా దొరకపోతే వాళ్ళకి పిచ్చకపోతే తాగేది ఏదైనా, మీరు ఆల్కహాల్ కంటెంటే కాదు, మీరు తాగేది ఏదైనా అతిగా ఏదైనా ఎగబడితే తాగడం కూడా వ్యసనమే. అది ఎనీ డ్రింక్ మీరు ఏదైనా తీసుకోండి, అది ఏదైనా అంటే వీళ్ళ కేవలం ఎలా జీవిస్తున్నారంటే తినడానికి, తాగడానికి. కొంతమంది ఉంటారండి బాగా తాగేసి ఓవర్ అయిపోయి దానిలో వెరైటీ మిక్సింగ్లు చేస్తారట. కొబ్బరి నీళ్ళలో నేను అప్పుడు తాగాను, నిజంగా చెప్తాను, సిగ్గు లేకుండా, నేను దేవుడు తెల్లనప్పుడు తాగాను. నేను కొబ్బరి నీళ్ళలో అప్పుడే అలవాటు అవుతుంది, దేవుని దేవాలను రక్షింపడిపోయాం, కానీ లేదా పెద్ద తాగుబోతులం అయిపోతామేమో. కొబ్బరి నీళ్ళు అది కలుపుతాడు, దాని పేరు ఇస్కియో ఏదో ఉంటుంది, అది ఇస్కియో వాడక ఎవరో చెప్తున్నారు, జాగ్రత్త. అది కలుపుకొని తాగడం ఆ రోజుల్లో మరి 10th పాస్ అయ్యం లేదో అది తాగంటే కుర్రో లేట్ ఎప్పుడే 12-13 సంవత్సరాల క్రితం మ్యాటర్ చెప్తున్నాను నేను. అప్పటికే తాగడం అంటే జ్యూసుల్లో కలుపుకోవడం, ఆల్కహాల్. ఇంకా విషయం ఏంటి చెప్పినా, మొన్నే హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు లైన్లో నిలబడ్డారు లేడీస్ అందరూ బ్రాందీ షాప్ కాడ. చూసారా, ఆడ మగ జెండర్ వేరియేషనే లేదట, అందరూ చెప్పండి తాగుతున్నారు. మళ్ళీ పెద్ద టీవీ 9లో ఫిలాసఫీ ఏంటి చెప్పిన, బీరు బాడీకి చెప్పండి, టీవీ 9లో బీరు బాడీ కట్ట చెప్పండి మంచిది. అందుకే ఆడవాళ్ళు కూడా తాగడం తప్పేమీ కాదని గట్టిగా 2 బీర్లు ఆడమే గొడవటేద్ది. అలా తాగడం కూడా తప్పు. అంటే చివరికి ఎలా అయిపోయారు చూడండి, తినడం తప్పు కాదు చెప్పండి, తాగడం తప్పు కాదు, అతిగా సుఖపడడం తప్పు కాదు, తినేసి తాగేసి తర్వాత చేసే పనేంటో చూడండి. చెప్పండి, పెండ్లాడుచు చెప్పండి,
పెండ్లికి బడుచూడు అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసి బాగా తినేసి బాగా తాగేసి ఇక లైఫ్ చెప్పండి. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కదండి. చెప్పండి, కేవలం సెక్సువల్ కంటెంట్ కొరకు మ్యారేజ్ చేసుకుంటారట. నీకు ఎందుకురా భార్య అంటే అందుకే అంటాడట. మీకు ఎందుకమ్మా అలా మీ ఆయన అంటే అందుకే అంటారట. అంటే తిని తాగి సెక్స్లో దాని తృప్తిని చూడడానికి మనుషులు బతికేస్తారు. ఈ 3 లోకంలో కనబడుతున్నాయి. చెప్పండి, ఈ భయంకరమైన తిని తాగి తందనాలు ఆడే లక్షణాలు చెప్పండి కొరింథీ సంఘానికి వచ్చేసినాయి అంట. ఎంత భయంకరమైన బాధాకరమైన మాట చూడండి. తింటున్నారు, తాగుతున్నారు, మరో విషయం చెప్పిన సెక్సువల్ అఫైర్స్ తల్లి వరుసైన దాంతో కూడా పెట్టుకున్నారట. అది 5వ అధ్యాయంలో చెప్తాడు. ఎంత విషయం అంటే ఇక స్త్రీ పురుషులు ఇక వావి వరుసలు ఇంకేమీ లేవట, కేవలం సెక్స్ ఉంటే చాలట, అంతే. ఇలాంటి విషయాలతో కొరింథీ సంఘం సీరియస్గా వచ్చి మేము ప్రభురాత్రి భోజనం తీసుకుంటా అన్నారట. అందుకే పౌలు గారు అంటున్నారు చూడండి, చదువుదాం ఇప్పుడు. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఇలాంటి వారు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి హక్కు అర్హత లేదట. కేవలం రొట్టెని తిండిలా చూసేవాడిని పౌలు గారు అంటున్నాడు. ఎవట్రా నువ్వు అని అడుగుతున్నాడు ఆయన. ద్రాక్షరసాన్ని కేవలం పానీయంగా చూడాలనుకున్న వాడిని సమ్మర్ స్పెషల్ ఎవడైనా తాగేస్తే తాడ తీసేస్తా అంటాడు ఆయన. అందుకే మీరు చూడండి, ఈ రోజుకి ఇలాంటి మనుషులు ఉన్నారంటే ఉన్నారు. రొట్లు ఉప్పు తక్కువైంది చెప్పండి, ద్రాక్షరసం కంటెంట్లో షుగర్ తక్కువైంది, ఈ మాటలు వస్తున్నాయంటే మనుషులు చెప్పండి అది ప్రభు యొక్క త్యాగానికి గుర్తని చూడాలి. కేవలం చెప్పండి లిటిల్ బిట్ స్నేహారంగా తింటున్నారట, అంతే. శాకాహారాలు ఉంటాయిగా అలా తీసుకుంటున్నారట. ఏవైతే ఉన్నాయో స్మాల్ ఫుడ్ ఏదైతే ఉందో అలా తీసుకోవాలనుకుంటున్నారట. ఎంత భీకరమైన మాట చూడండి. ఇంకా విషయం చెప్తున్నాడు, యాలేనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకడికంటే ఒకడు తనకంటే ముందుగా తాను భోజనం చేసి ఇందువలన ఒకడు ఆకలి కొట్టున్నాడు, మరొకడు మాత్రం సంఘంలో ఆకలి దప్పులట, సంఘంలో ఎలువేతలట. ఇదేమి అన్నపానాలు పుచ్చుకోవడానికి నీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారు. బలమున్నాడు పెద్దరోడు తినేస్తున్నాడట, పేదోడు బలహీనుడు కనీసం వాడికి రొట్టెతోనూ కూడా దొరకట్లేదట. అయినా పేదలు సిగ్గుపరచడానిక మీరు మందగా వచ్చి తింటున్నారు, సిగ్గుందా అని అడుగుతున్నాడు. మీతో ఏమి చెప్పుదును, దీని గురించి మిమ్మను మెచ్చదనా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది నేను ఏ విషయంలో ఇచ్చాను మీకు? పౌలని నేను ఇచ్చాను అనుకుంటున్నారా? అపోస్తులని పిలువబడుతున్నంత మాత్రం నేను ఇచ్చేసాను అనుకుంటున్నారా? చెయ్యండి అని మీ అందరికీ మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? నేను ఇది ఇవ్వడానికి ముందు నాకు ఒకరు ఇచ్చారు అంటున్నాడు. ఎవరిచ్చారట ఆయనకి? ప్రభు వలన పొందితే. ప్రభు అయిన యేసు ఆ ఇచ్చేది ఒక రోజు నాకు ఎలా ఇచ్చాడంటే చెప్తున్నాడు. ఆయన అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పును. దీని పర్పస్ ఏంటో చెప్తున్నాడు చూడండి. నేను మీకు ఇచ్చింది నేను ఇచ్చింది కాదు, నాకు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన ఇస్తున్నప్పుడు ఎలా ఇచ్చాడంటే ఆ ప్రభు రాత్రి అంటే ఆయన అప్పగింపబడిన రాత్రి, తాను అప్పగింపబడిన ఆ రాత్రి ఏదైతే ఉందో ఆ 12 మంది శిష్యులకు చెప్పండి దాన్ని ఇచ్చాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని జాగ్రత్తగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఆ పద్ధతి, ఆ బాధ్యత, ఆ మెలకువ ఏమైపోయింది? ఆయన భోజనానికి ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇచ్చాడు చూడండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇలా అన్నాడు ఆయన, మీలో బలవంతులు ముందు తినేయండి అని అనలేదు ఆయన. బలహీనులైన వారికి పంచేయండి అని కూడా అనలేదు. ఆయన ఇచ్చిన పర్పస్ ఏంటి చెప్తున్నాడు, ఇది ఈ రొట్టె ఏదైతే ఉందో ఇది మీ కొరకైన నా శరీరం. రొట్టెను రొట్టెగా తినే రొట్టెగా చూడకండి,
ఆ రొట్టె ఏదైతే ఉందో అది నా శరీరం. నా శరీరాన్ని తింటున్నారని మర్చిపోకండి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలని మర్చిపోకండి. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, ఈ రొట్టె ఎలా అయితే నలగొట్టబడిందో, ఎలా అయితే ముక్క ముక్కలుగా ఎరవబడుతుందో, ఎలా అయితే మన పళ్ళ కింద నలిగిపోతుందో, మన ప్రభువు కూడా అలాగే మన కొరకు నలిగిపోయాడని అర్థం అవ్వట. రొట్టెని తింటున్నా, మరలా చెప్తున్నాను, కనీసం భోజనం చేసిన పానీయం నార్మల్ భోజనం మనం చేసిన మన గుర్తు రావాల్సింది ఏంటి చెప్పిన, మన ప్రభు ఇలాగే నలిగిపోయాడు కదా. భోజనం చేసినను, పానము చేసినను, ఏం చేసినా సామాన్యమైన భోజనాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నవారు అపోస్తులండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సిన భోజనాన్ని కూడా భోజనంలో తినేస్తున్నవారు చెప్పండి అవిశ్వాసులు. విశ్వాసులుగా పిలువబడుతూ సంఘం నుండి వారు చేస్తున్న పని చూడండి. దేవుడిని వదిలేశారు, జ్ఞాపకాన్ని వదిలేశారు, రొట్టె ఏ విషయంలో ఇవ్వబడిందో వదిలేశారు. ఇంకా ఎంత విచిత్రం అంటే, ఒకడికన్నా ఒకడు ముందు తినేలాకుండా. ఇంకో విషయం చెప్పనా, కక్షలు కార్పణ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే, బహుశా తినడానికి కూడా కక్షలు వేడేసుకుంటున్నారేమో. ఒకరినొకడు తోపులాట్లేదు, సినిమా టికెట్ల దగ్గర తోసేసుకున్నట్టు ప్రభు కంచము దగ్గర, ఆయన ఇచ్చే పాత్ర దగ్గర కూడా చెప్పండి తోపులాట జరిగిపోతుందేమో. ఎంత విషయం చూశారు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, ఇప్పుడు పానీయం కోసం చెప్తున్నాడు, ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడం చెప్పాడు. రొట్టె ఎందుకు ఇచ్చాడో, ద్రాక్షరసం ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు చూడండి. ద్రాక్షరసం ఎందుకు ఇచ్చాడంటే అది ఆయన రక్తం అట. ద్రాక్షరసం చూసిన వెంటనే దాన్ని ఒక ఆల్కహాల్ డ్రింక్ గానో, ఒక పానీయంగానో దాన్ని చూడకండి. దాన్ని ఎలా చూడాలంటే ఇది ఆయన రక్తం. ఈ జ్ఞాపకాలు లేకుండా ఎవరైనా కక్షలతో, కార్పణ్యాలతో, ప్రేమ లేకుండా ఒకరికొకరు హెచ్చుతగ్గులు చూసుకుంటూ కేవలం వచ్చి మనం అలా తింటే మనం కేవలం చెప్పండి తిండిబోతులు, తాగుబోతులు అన్న. మరో విషయం చెప్పనా, రివర్స్ దీనికి. అది ప్రభురాత్రి ఇచ్చిన భోజనం అని, ఆయన శరీరం అని నాకు తెలిసే నేను తింటున్నానని ఒకవేళ మీకు అనిపించినా, మీలో ప్రేమ లేకపోయినా, అనురాగం లేకపోయినా, ఒకరితో ఒకరు సఖ్యత లేకపోయినా, మీరు కూడా చెప్పండి కొరింథీ సంఘం లాంటి మనుషులు తిన్న రొట్టె తిన్నారట. మనం అనుకుంటాం ఇది ప్రభు విరిసిన శరీరం అని మాకు తెలుసు అనుకుంటాం. మీకు అది తెలిసిన ఆ కక్షలు, కార్పణ్యాలు, దేశాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పండి మీకు తెలిసిన దానివల్ల ఉపయోగం ఏమీ లేదట. అది దేవుని ప్రభు శరీరం అని తెలిసి దాన్ని తిన్నా ఆ పైన చెప్పిన పాయింట్స్ కానీ మనలో కనబడితే దానివలన ప్రయోజనం ఏమీ లేదట. పక్కవాడిని మంచిగా చూడలేనప్పుడు, పక్కవారిని ప్రేమించలేనప్పుడు, పొరుగు సహోదరుల్ని ఒకరికొకరు గౌరవించుకోలేనప్పుడు, ఇది ప్రభు శరీరం అని తెలిసి తీసుకున్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదట. అంటే ప్రభురాత్రి భోజనం ఎప్పుడు సంపూర్ణం చేయబడుతుందంటే ఈ పైన దుర్భరమైన లక్షణాలు మనలో ఉండకూడదట. నేను గొప్ప అన్నది ఉండకూడదట, కక్ష ఉండకూడదట, అభిప్రాయాలు ఉండకూడదట, ఒకరి మీద ఒకరి తారతమ్యాలు ఉండకూడదట. అప్పుడు నువ్వు అనుకోవాలి ఇది ప్రభు శరీరం. అప్పుడు నువ్వు అనుకున్న దానికి ఒక అర్థం ఉంటుందట. మరో విషయం చెప్పనా, ప్రభు శరీరం అని విమోచించక, ప్రభు రక్తమని వివేచించక ఎవడైతే తిని తాగుతాడో, ఆ ఆలోచన లేకుండా ఎవడైతే, అంటే ఈ పైన చెప్పిన క్వాలిటీస్ ఎవడైతే లేకుండా చేస్తాడో, తినేది దేనికి తింటున్నావు చెప్పనా, చెప్పండి రోగాలు తెచ్చుకోవడానికి తింటున్నాం ఉంటుంది. అంటే ఈ లెక్కన ప్రభురాత్రి భోజనం చూస్తున్నంత ఈజీ కాదన్నమాట. మనం ఏవైతే ఈ క్వాలిటీస్ మనం ఆలోచించకుండా, ప్రేమించకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా మనం ఎప్పుడైతే ఉండకుండా అందులో చేతులు ముంచుతున్నామో, రోజు రోజుకి తినే కొలది మనం ఏమవుతాం చెప్పనా, రోగానికి బలాన్ని పెంచే కారకులం అవుతామట. రోగానికి ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఒకరోజు చెప్పండి చచ్చిపోతాం. అంటే ప్రభురాత్రి భోజనంలో చేతులు ముచ్చుతున్న ప్రతి ఒక్కడు దాన్ని యోగ్యముగా, యోగ్యత కలిగి, నిష్ట కలిగి దాన్ని తీసుకోకపోతే చెప్పండి రోగులము, చెప్పండి నిద్రించిన వారును, నీరసించిపోయిన వాళ్ళం అయిపోతామట. చాలామంది ఏమనుకుంటున్నారంటే
ఇది పాపాలు పోవడానికి మాత్రం అనుకుంటున్నారు. దాన్ని సరిగ్గా తీసుకోకపోతే పాపాలు పోవడం తర్వాత విషయం. చెప్పండి, రోగాలు తెచ్చుకోవడానికి కారణం కూడా అవుతుందట. రోగాలు వస్తాయండి ప్రభురాత్రి భోజనం తింటాయంటే అందులో ఏవో క్రిమి కీటకాలు ఉన్నాయని కాదు. చెప్పండి, రోగాలు వస్తాయంటే వస్తాయి. ఇప్పటికే మీలో ఎవరికైనా వచ్చి ఏమో చూసుకోబోతున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. ఇప్పటికే మీలో అంత కింద చెప్తుండే, చదువుతాం త్వర మీకు అర్థమయ్యేలా. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పును. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. ఫైనల్ టచ్ ఏమేస్తున్నాడు చెప్పనా? ప్రభు శరీరం అని ఆలోచించి, ప్రభు రక్తం అని ఆలోచించి, కక్షలు లేకుండా, కార్పణ్యాలు లేకుండా, ప్రేమ అనురాగం కలిగి, ఇవన్నీ బాగున్నా సువార్తగాని చేయకుండా తీసుకున్న ప్రమాదం ఉందంట. ఏం చేయాలట చెప్పండి? ప్రచారం చేయాలటంటే నేను ప్రభురాత్రి భోజనం ఏం చేయడానికి తీసుకోవాలంటే సువార్త చేయాలని అడుగుతున్నాను. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు వారం తినేసి సువార్త చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది చేస్తున్నాం? సువార్త చేయను, సోది చెప్పుకుంటూ తిరుగుతాం మనం. ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ అరుగుల మీదకి ఈ అరుగుల మీదకి, ఆ ఈదుల్లోకి ఈ ఈదుల్లోకి, ఆ గొడవలు ఈ గొడవలు అని చెప్తున్నాను. ఇలాంటి యాటిట్యూడ్ అంతా మీరు అలవాటు చేసుకుని వారం వచ్చి సువార్త చేయకుండా మీరు వచ్చి రొట్టెలో చేతి ముంచారో చెప్పండి, మీకు బంపర్ ఆఫర్లు ఉన్నాయండి. ఆఫర్లు ఏంటి చెప్పండి? నీరసాలు అంటే ఎనర్జీ లెవెల్స్ పడిపోవడం, నెక్స్ట్ రోగాలు రావడం, ఫైనల్ ఆఫరు, మూడో ఆఫరు చెప్పండి, కథ మోగయ్య, చచ్చిపోవడం అంతే. ఇటు ఎంత భయంకరంగా ఉందండి ప్రభురాత్రి భోజనం. రోజు తెగదినేస్తున్నాం, రోజు పెడతా అనుకోకండి. ఇది భయంకరమైన బల్లె. అలా అని తీసుకోవడం మానేకండి. ఈ యోగ్యతను మనం అలవాటు చేసుకోవాలంట. అందుకే చెప్తున్నాడు చూడండి, 26వ వచనం, 25వ వచనంలో ఆ ప్రకారమే 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచారం చేయాలని అడుగుతున్నాను. మరణ ప్రచారం చేయడమే సువార్త ప్రకటన చేయడం అంటే. ఆదివారం చేతులు ముంచిన మనం సోమవారం నుంచి మన పని ఏంటి చెప్పండి? మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, మన ప్రయాణాల్లో, మన చుట్టాలు, పట్టాలు, బంధువుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆయన మరణాన్ని గూర్చి డిస్కషన్ చేయాలంట. ఆయన గూర్చి మనం అంటే ఆయన గూర్చి మనం చెప్పకుండా, ఆయన గూర్చి మనం ప్రచారం చేయకుండా, సువార్త చేయకుండా వారం వచ్చి మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే 27 మనం అయోగ్యులమంట. అది మనం ఎవరు? అయోగ్యులు. నేను రివర్స్ చెప్తున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తింటాడంటే కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు, మితభేదాలు ఉండకూడదు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, అలాగే సువార్త చేయకుండా అడ్డగించే సోమరతనం ఉండకూడదు. అలాగే ఇది ఆయన జ్ఞాపకం, శరీరం అని, ఆయన రక్తము, ఆయన ద్రాక్షరసం రక్తము అని ఎప్పుడైతే అవి జ్ఞాపకాలు చేసుకునే లక్షణాలు లేకుండా మనం బతుకుతామో మనం అందరం ఎవరంటే చెప్పండి? అయోగ్యులం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి కొత్త పాపం తెచ్చుకున్నాడు అవుతాడట. అంటే ఉన్న పాపాలు సరిపోవని చెప్పండా, కొత్త పాపం అవుతాడు. న్యూ సిన్నర్ మనం. కొత్త పాపం ఇంకొక పాపం ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చిన ఆ కట్టర్లో మనం గాలి కొదిలేయడమే ఇంకో కొత్త పాపాన్ని తెచ్చుకుని మీద వేసుకోవడం అనమాట. అపరాధులు అంటే ఈ లెక్క ఎలా ఉందో చెప్పనా? సిలువేసిన వారు మారిపోయిన గతి కన్నా చెప్పండి, సిలువని ఎరిగి నాణ్యత లేకుండా చేస్తే సిలువేసిన వారి కన్నా ఘోరమైన అయోగ్యులు మాట. మనం వారు తెలియక సిలువేశారు, మనం తెలుసు కూడా ఆయన ఇదే అని కూడా తెలిసి చెప్పండి తినేసి సిలువేస్తున్నాం ఆయన. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అందుకే అంటున్నాడు కిందికి, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షా విధి కలుగుటకే త్రిని త్రాగుచున్నాడు. ఏమర్థమవుతుంది? ముగిస్తాను ఇక. యేసు ప్రభు 2వ రాకడలో జలప్రాయంలో తిని తాగినోళ్ళకి పనిష్మెంట్లు వచ్చాయని మనకు అర్థమైంది.
యేసుప్రభు రెండవ రాకడలో బయటోళ్ళకి తిని తాగినోళ్ళకి ఎలా అయితే కోటింగ్ శిక్ష జరిగిందో, సంఘంలో కూడా తిని తాగి తందనాలాడి కేవలం తిండిని తిండిగా, రొట్టెని తిండిగా, ద్రాక్షరసాన్ని పానీయంగా తాగేసిన వాళ్ళు కూడా రెండో రాకడలో వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతారు. ఎవరితో దెబ్బలు తిన్నాక? ఎవరితో? లోకస్తులతో. అంటే ఈ పనిష్మెంట్ ఇప్పుడే కాదు, ఆ రోజు వస్తున్నప్పుడు కూడా తిని తాగి ప్రభురాత్రి భోజనంలో చేతులు కలుపుతున్న మనం దేనికి తింటున్నామంటే చెప్పండి, శిక్షా విధి కలగడానికి. అంటే రెండవ రాకడలో వారం వారం చేతులు ముంచి చెప్పండి శిక్షాఫలం పెంచుకుంటున్నామంట వారం వారం. మనం మీకు అర్థమైంది? ఒకవేళ మనకి ఏ పాపాలు ఆ రోజు తెర మీద కనబడతా లేదు సెకండరీ విషయం, కానీ ప్రభురాత్రి భోజనం ఎక్కువ తినేసేవరా అని కూడా కొడతాడు ఎవరు. ఒకవేళ ఇప్పుడు ఎంతెంత మొక్క తింటున్నాం మనం, లాస్ట్కి మనం 60 ఏళ్ళ జీవితానికి ఎంత రొట్టె తినో దానికి రొట్టెకి లెక్కేస్తే నీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు కానీ ఎక్కువ తినేస్తాను. ఇంత రొట్టె తిని ఇంత ద్రాక్షరసం తాగేసి చివరికి దాని చేత జీవితం అంతా గడిపేసామట. దేనికి తిన్నాను, దేనికి తాగానంటే సెక్స్ పొందడానికి తిన్నానట. ఇప్పుడు వారం వారం ఒక మాట అడుగుతున్నాను, వారం వారం చేతులు ముచ్చుతున్న మనం ఒకరోజు మనకి ఏం జరగబోతుందో చెప్పండి, ఈ బాధ్యత లేకపోతే చెప్పండి. శిక్ష అంటే పనిష్మెంట్ తినడానికి పొందము. పనిష్మెంట్ రెండో రాకడలో పనిష్మెంట్కి తార్కాణం ఏంటి చెప్పండి? రెండో రాకడలో పనిష్మెంట్కి తార్కాణం ఏంటి? కొరడా దెబ్బలు ఉంటాయా? రెండో రాకడలో పనిష్మెంట్కి తార్కాణం ఏంటి చెప్పండి? మోకాలు లేపిస్తారా? సిలువ వేస్తారా? రెండో రాకడలో పనిష్మెంట్కి కారణం ఏంటి చెప్పినా, తార్కాణం ఏంటి చెప్పినా? నరకం. అదే పెద్ద పనిష్మెంట్. అంతే. భీకరమైన పనిష్మెంట్ ఏంటంటే శిక్ష పొందా. అంటే ప్రభురాత్రి భోజనం యోగ్యతతో తీసుకోకపోతే అదే ప్రభురాత్రి భోజనం మన నరకాన్ని తీసుకెళ్ళాలని కూడా చెప్పండి మనం కారణం చేసుకున్నాం అవుతాట. ఈ శిక్ష వర్తమానానికి కాదు, ఈ శిక్ష చెప్పండి భవిష్యత్తుకు కూడా ప్రమాదం అవుతుంది. అందుకే ఆ శిక్షలోకి మనం పోకూడదని మనం ప్రేమించిన దేవుడు కొన్ని సిమ్టమ్స్ మనకు చూపిస్తారట. ఏంటి ఆ సిమ్టమ్స్ చూడండి. ఇందులో మీలో అనేకులు బలహీనులు, రోగులైనారు. ఇవి దేనికి వస్తున్నాయి చెప్పండి? మరి నీకు బాధ్యత లేదురా అందుకే రోగం వచ్చింది, నీకు బాధ్యత లేదురా అందుకే బలహీనత వచ్చింది, నీకు బాధ్యత లేకుండా ఇందులో చేతులు ముంచుతున్నావురా అందుకే నీకు ఈ రోగాలు నిన్ను వెంటాడుతున్నాయి. ఈ పనిష్మెంట్ తింటున్నప్పుడన్నా ఆ పనిష్మెంట్లోకి వెళ్ళకూడదని జాగ్రత్త పడిపోరా అని మనకు ముద్దుగా అడ్వాన్స్ హెచ్చరికలు అన్నమాట. నీరసము చెప్పండి, రోగము, నెక్స్ట్ బలహీనతలు. అది చదవండి. చాలామంది నిద్రించున్నారు. అంటే ప్రభురాత్రి భోజనం తీసుకొని చెప్పండి వీళ్ళు ఎలాగే తినేసి ఉంటారని త్వరగా దేవుడు వాళ్ళకు కూడా చెప్పండి ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసాడట. బాధ్యత లేకుండా వచ్చి మనం ఇక్కడ తినేస్తే మనకు త్వరగా వచ్చేస్తుంది. ఏ డేట్ చెప్పండి? బర్త్డే డేట్ కాదు, మ్యారేజ్ డేట్ కాదు, చెప్పండి సెలబ్రేషన్ డే, ఇంకా ఉంటాయి కదా 25 ఏళ్ళకి చేసుకుంటుంది దాన్ని ఏంటి, సిల్వర్ జూబ్లీ డే. ఆ డేట్లు కాదు, చర్చ్ యానివర్సరీ డే కాదు. ఏ డేట్ వచ్చేదంట చెప్పండి? మన డెత్ డే వచ్చేస్తుందట. అంటే ప్రభురాత్రి భోజనం ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే అలా ఆ రోజు మనం తీర్పు పొందక ఇందుము. మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత ఈ శిక్షింపబడుతున్నాం. అంటే ఏ శిక్షలు చెప్పండి? ఈ పనిష్మెంట్లు ముందస్తుకు వస్తున్నవి, ఇవి మనకు జరగాలి. ఎందుకంటే మనం ఆ రోజు ఆ శిక్షలోకి తీర్పులోకి మనం వెళ్ళిపోకూడదంటే చెప్పండి ఈరోజు జాగ్రత్త పడిపోండి అంటున్నాడు. మనం ఎందుకు విమర్శించుకోవాలంటే విమర్శ దినంలోకి వెళ్ళకూడదంటే ఈరోజు మనం చెప్పండి విమర్శించుకుందాం అంటున్నాడు. అందుకే ప్రతి వారం మనం ఇది ఎందుకు చదువుకుంటామంటే చెప్పండి ఆ రోజు జడ్జ్మెంట్ డేలో మనం నిలబడకూడదని ఇప్పుడు మనం వివరించుకున్న వచనాల వరకు మనం చదువుకుంటాం. ఎందుకంటే వారిని చూపించుకుంటూ ఆ రోజు కొరింథీ సంఘాన్ని మన సంఘాన్ని చూపిస్తూ ఒకరిని మనం ఏం చేసుకుంటాం? విమర్శ. అది సద్విమర్శ, ఆరోగ్యకరమైన విమర్శ. నువ్వు నేను అలా లేమేమో అని ఒకరినొకరు సరి చేసుకునే విమర్శ. అప్పుడు మనం ఏమవుతామంటే మన ప్రభువునందు యోగ్యత కలిగిన వారు అవుతామట. చివరగా కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికి ఒకడు కనిపెట్టుకుని ఉండి, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండాట్లు ఎవడైనను ఆకలగొని ఎడల
తాను వెంటనే భోజనం చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు చెబుతాను. ఆయన రాడు ఇంకా. ఎవరు? పౌలు గారు. ఆయన రాడు, చెప్పేశాడు. ఇక చెప్పేది ఎవరంటే ఇక్కడ నిలబడిన సహోదరులు. ఆ రోజు పౌల్లో ఉండి మాట్లాడిన ఆత్మ ఈరోజు ఇక నిలబడిన సహోదరులు ఉండి కూడా మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడయ్యా అంటే ఇదిగో ఈ సంగతి అని చెప్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, రొట్టె ద్రాక్షరసం శిక్షకు కారణం అవ్వకూడదు, అనేకులకు రక్షించడానికి కారణం అవ్వాలి. అందుకు మనం చేతులు ముంచాలి. అది కాకుండా ఇక ఏ పనికిమాల కోసం రేట్ చేసినా మీరు చేసేది యోగ్యమైన పని అయితే కాదు. పగలు తీసుకోవాలా, రాత్రి తీసుకోవాలి కాదు. ఎందుకు తీసుకోవాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. వీకెండ్ తీసుకోవాలా, మంత్లీ వన్స్ తీసుకోవాలి కాదు. సాధ్యమైతే ఎవ్రీడే తీసుకోవాలి. ఏడాదికి ఒకసారి తీసుకోవాలా, రోజు తీసుకోవాలంటే మీరు ఎన్నిసార్లు కూడుకుంటే అన్నిసార్లు తీసుకో. ఇది ప్రభు రాత్రి యొక్క భోజనం యొక్క పద్ధతి. ఇది మర్చిపోయామో రోగాలు, బాధలు, మరణాలు సమీపమనే మన చుట్టూ తిరుగుతాను. కరోనా రావాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఈ ప్రభురాత్రి భోజనం తినేసి తెచ్చేసుకుంటాం అంటే ఏంటి చెప్పండి? కొత్త రోగాలు. అందుకే వైద్యులు కూడా అప్పుడప్పుడు అంటారు, వైద్యాన్ని కూడా దొరకట్లేదండి. ఈ రోగం ఏ రోగం అంటుంది? ఏ రోగం? ఆ రోగమే. ఏ రోగం చెప్పండి? దొరకని రోగం అది, మాయ రోగం, నేను తీసుకెళ్ళిపోయే రోగం. అక్కడ కొత్త వ్యాధులు ఏది తెచ్చుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమయం లేక తండ్రి